హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను సుష్మా. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా టిప్ నెంబర్ 1 చూడండి. మనకి పంచదార అనేది ఊరికే చీమలు పడుతూ ఉంటుంది కదండి. అలా చీమలు పట్టకుండా ఉండాలి అంటే ఇలా ఒక 2 లవంగాలను అయితే తీసుకొని అందులో వేస్తున్నానండి. ఇలా వేయడం వల్ల ఆ ఘాటు వలన చీమలు అనేవి పట్టకుండా ఉంటాయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2 చూడండి. ఇలాంటి డబ్బాలు మనం యూస్ చేస్తున్నప్పుడు పైన డస్ట్ అనేది పేరుకుపోతూ ఉంటుందండి. దానిని మనం 3-4 డేస్కి ఒకసారి ఇలా తుడిచేసుకున్నాం అనుకోండి, డస్ట్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం ఇలాగా డబ్బాల్లో పప్పులు అనేది పోసుకుంటూ ఉంటాం కదండి. పప్పు అనుకోండి, చాలా తొందరగా పురుగు అనేది పడుతూ ఉంటుందన్నమాట. అలా పట్టకుండా ఉండాలి అంటే చూడండి, ఇలాంటి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, ఇలాంటి చిన్న పీస్ని మనం అందులో వేసి పెట్టుకున్నాం అనుకోండి, అది మాయిశ్చర్ని లాగేస్తుంది అనమాట. దీనివల్ల పురుగు పట్టడం అనేది తగ్గుతుందండి. ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3 చూడండి. మిక్సీకి కింద ఇలాగా ఎయిర్ లాక్ రబ్బర్స్ ఉంటాయి కదండి. వీటి వల్ల మనం మిక్సీని అటు ఇటు జరపడం చాలా కష్టమవుతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఇలా బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి. ఈ క్యాప్స్ని మనం ఆ రబ్బర్స్కి ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకున్నామనుకోండి, మనం అటు ఇటు జరపడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. లేదనుకోండి, మనకి ఇంట్లో ఏదైనా వాడని ప్లేట్స్ ఉంటాయి కదండి, ఇలాంటి ప్లేట్స్లో కనుక మనం మిక్సీని పెట్టుకున్నామనుకోండి, మనకి జరపడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 4 చూడండి. మనకి మిక్సీ వీల్స్ ఉంటాయి కదా, పైన ఈ చక్రం అనేది డస్ట్ పట్టడం వలన ఊరికే స్ట్రక్ అయిపోతూ ఉంటుందండి. దీనివల్ల ఊరికే మిక్సీ రిపేర్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో దీనికోసం ఒక మంచి ఐడియా అయితే చూద్దామండి. నేను ఇక్కడ ఈ బాటిల్ని ఇలా కట్ చేసుకున్నాను అనమాట. ఈ పైన దీన్ని మనం క్యాప్ లాగా మనం పెట్టేసుకున్నాం అనుకోండి, మిక్సీ అనేది తక్కువ డస్ట్ పడుతుందన్నమాట. చూడ్డానికి నీట్గా ఉంటుంది, మనకి రిపేర్ కూడా అవ్వకుండా ఉంటుందండి. ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో మనం ఇలాంటి కత్తెర్లు అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి. కిచెన్లో అయితే పాల ప్యాకెట్లు కట్ చేస్తూ ఉంటాము, మనం బట్టలు కట్ చేస్తూ ఉంటాం కదా. ఇవి కొన్ని రోజుల తర్వాత షార్ప్నెస్ అనేది తగ్గుతుంది కదండి. సో అలాంటప్పుడు స్టవ్ని వెలిగించి సిమ్లో పెట్టుకొని కత్తెరని ఒక 10 సెకండ్స్ వరకు వేడి చేసుకోవాలండి. ఇది ఇలాగా వేడిగా ఉన్నప్పుడే ఖాళీ ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, వీటిని ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ ట్యాబ్లెట్ షీట్స్ లేకపోయినా మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ ఉంటే అదైనా కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేయడం వలన సీజర్ అనేది చాలా షార్ప్ అనేది అవుతుందండి. అయితే కత్తెర కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా చేయాలన్నమాట. ఇలా ట్యాబ్లెట్ షీట్ తోటి ఇలా రబ్ చేసినా కూడా షార్ప్నెస్ అనేది వస్తుందండి. చూడండి, నేను ఇక్కడ క్లాత్ని కట్ చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా కట్ అవుతుందండి. నేను ఇక్కడ డబుల్ ఫోల్డ్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. ఐ హోప్ ఈ ఐడియా మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి.